హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై క్రికెట్ డైరీ ఛానల్. సో ఈరోజు మనం ఫస్ట్ 3 మ్యాచెస్ గురించి పోస్ట్ మ్యాచ్ అనాలిసిస్ చేద్దాం. యాక్చువల్లీ నేను కొంచెం చెన్నై ట్రిప్లో ఉండి రివ్యూస్ చేయలేదు. సో ఒకేసారి 3 మ్యాచెస్కి రివ్యూస్ చేసేద్దాం. సో మనం 3 మ్యాచెస్ వచ్చేసి ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఒకటి జరిగింది, కేకేఆర్ వర్సెస్ ముంబై ఒకటి జరిగింది, నిన్న సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ ఒకటి జరిగింది. సో 3 మ్యాచెస్లో కామన్ ఏంటంటే 3 మ్యాచెస్లోనూ చేసింగ్ టీమ్సే గెలిచాయి. 3 మ్యాచెస్లోనే బౌలర్సే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అండ్ 3 మ్యాచెస్లోనూ 50s చాలా ఒక్కొక్క మ్యాచ్లో 2 to 3 50s రికార్డ్ అయ్యాయి. సో మనం ఫస్ట్ ఆర్సీబీ మ్యాచెస్ గురించి మాట్లాడుకుంటే ఆర్సీబీ బౌలింగ్ ఎంచుకుంది టాస్ గెలిచి. సో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేశారు. సో మనం ఆర్సీబీలో చూసుకుంటే జేకబ్ డఫీ అండ్ అభినందన్ సింగ్ అని ఇద్దరు న్యూ రిక్రూట్స్ డెబ్యూట్ చేశారు ఆర్సీబీకి. అండ్ ఎస్ఆర్హెచ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్లో కొత్తగా ఎవరు సలీల్ అరోరాని కొత్తగా వచ్చారు. మిగతా వాళ్ళందరూ ఆల్మోస్ట్ కామనే. సో వీళ్ళలో చూసుకుంటే ఎస్ఆర్హెచ్లో ఫస్ట్ 2 wickets 3 wickets ఫాస్ట్గా పడిపోయాయి. జేకబ్ డఫీ ఎక్సెప్షనల్ స్పెల్ వేసాడు. ఫస్ట్ 4 hours ఆన్ ది త్రూ అవుట్ వేసేసాడు. సో ఆల్మోస్ట్ లైక్ యాక్చువల్లీ ఈజ్ నెంబర్ 2 బౌలర్, బట్ వరల్డ్ కప్లో అంతగా పర్ఫామ్ చేయలేదు. బట్ ఆర్సీబీ ప్రాపర్ రోల్ అండ్ ప్రాపర్ డైరెక్షన్ ఇచ్చినట్టుంది జేకబ్ డఫీకి. నువ్వు ఎలా చేసినా సరే మేము ఖచ్చితంగా టీంలో పెడతాం, లైక్ అలా కాన్ఫిడెన్స్ ఇచ్చినట్టుంది. సో వీ కెన్ సీ హిస్ పర్ఫార్మెన్స్. సో హెజల్వుడ్ ప్రాపర్ రీప్లేస్మెంట్ అనిపించింది. ఇన్కేస్ ఈవెన్ హెజల్వుడ్ వచ్చిన తర్వాత కూడా జేకబ్ డఫీని ఉంచాలా తీసేయాలా అని ఒక కన్ఫ్యూజన్లో పడి ఉంటారు ఆర్సీబీ టీమ్ మేనేజ్మెంట్. సో చూడాలి వాళ్ళు హెజల్వుడ్ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేది. సో తర్వాత ఇషాన్ కిషన్, క్లాసన్ కలిసి పార్ట్నర్షిప్ని బిల్డ్ చేశారు. సో ఇషాన్ కిషన్ 80 దగ్గర అవుట్ అయిపోయాడు, క్లాసన్ 31 దగ్గర అవుట్ అయిపోయాడు. అండ్ తర్వాత అనికేత్ వర్మ వచ్చేసి లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. లాస్ట్ ఇయర్లోనే సూపర్గా ఫినిషింగ్ చేస్తూ ఉన్నాడు అనికేత్ వర్మ. ఈ మ్యాచ్లో కూడా అలానే కంటిన్యూ చేశాడు. లైక్ మోస్ట్లీ ఎవరైనా యంగ్స్టర్స్ ఎలా ఉంటారంటే ఫస్ట్ సీజన్ బాగా పర్ఫామ్ చేసి సెకండ్ థర్డ్ సీజన్ డ్రాప్ అయిపోయి మరి ఇంకో సీజన్ పర్ఫామ్ చేసి అలా అవుతుంది. బట్ ఇతను ఏంటంటే కంటిన్యూ చేశాడు లాస్ట్ సీజన్ నుంచి. సో చాలా ఇంప్రెసివ్గా అనిపించాడు. ఆల్మోస్ట్ 4 sixes కొట్టాడు, 3 4s ఆల్మోస్ట్ లైక్ 240 సమ్ స్ట్రైక్ రేట్తో ఆడాడు. అండ్ బౌలింగ్లో చూసుకుంటే షెపర్డ్ 3 wickets తీశాడు, డఫీ 3 wickets తీశాడు. బట్ షెపర్డ్ ఏంటంటే రన్స్ కొంచెం ఎక్కువగా ఇచ్చాడు. బట్ ఓకే, ఎనీవే 6th బౌలింగ్ ఆప్షన్ మనకు అది. సో when he is taking wickets, it's okay to give runs as RCB has lot of batsmen to finish up the task. అలానే అనిపించింది. సో ఆర్సీబీ చూసుకుంటే లైక్ కంప్లీట్ ఛాంపియన్స్ లాగా ఆడారు. 15 hours చేసి ఫినిష్ చేస్తారు. విరాట్ కోహ్లీ ఫిలిప్ సాల్ట్ 2 boundaries స్టార్ట్ చేశాడు, కానీ తర్వాత అందుకోలేకపోయాడు. మనం ఫిలిప్ సాల్ట్ ఫీల్డింగ్ గురించి మర్చిపోయాం. సో 3 catches తీసుకున్నాడు, 3 సూపర్ క్యాచెస్. ఒక ట్రావిస్ హెడ్ది స్ట్రైట్ వచ్చింది చేతిలోకి, సెకండ్ ఇది క్లాసన్ కాంట్రవర్షియల్. బట్ మనం అలాంటి క్యాచెస్లో ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పలేము. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఏమో వాళ్ళు అవుట్ అంటారు, ఆర్సీబీ ఫ్యాన్స్ అవుట్ అంటారు. సో వెరీ డిఫికల్ట్ కాల్. ఈవెన్ the umpire should have taken few more frames to finalize the decision. Still can't do anything. Anyways out. అండ్ ఇంకొక క్యాచ్ తీసుకున్నాడు. సో మొత్తం అది ఇషాన్ కిషన్ క్లాస్ అయితే బ్లైండర్, లైక్ ఆల్రెడీ ఫస్ట్ మ్యాచ్లోనే లైక్ బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ లాంటి క్యాచ్ తీసుకున్నాడు అనమాట. సో మనం ఆర్సీబీ బ్యాటింగ్ చూసుకుంటే కోహ్లీ ఎప్పట్లానే కన్స్ట్రక్టివ్ ఇన్నింగ్స్ ఆడాడు. బట్ స్ట్రైక్ రేట్ అయితే 150 160లో మెయింటైన్ చేస్తాడు, కానీ ఒక లాస్ట్ వరకు మిగతా సైడ్ అవుట్ అవుతున్నా దీన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. దేవదత్ పడికల్ ఆడాడు ఆ బైండింగ్స్ ఒకటి, లైక్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వరల్డ్ కప్లో వెళ్ళారు, అలాంటి ఇన్నింగ్స్ ఆడారు దేవదత్ పడికల్. సో మనం చూస్తున్నాం డొమెస్టిక్లో ఎలాంటి ఫామ్లో ఉన్నాడు, 1 daysలో కానీ రంజీ ట్రోఫీలో కానీ. సో అదే ఫామ్ని ఇక్కడ కంటిన్యూ చేశాడు. స్ట్రైక్ రేట్ కూడా దీనికి కూడా 240 స్ట్రైక్ రేట్తో ఆడాడు, 61 runs చేశాడు. సో తను ఉన్నంతసేపు కోహ్లీ లైక్ ఆఫ్ అయిపోయాడు, లైక్ దీనికి స్ట్రైక్ ఇచ్చినట్టు. సో అంత బాగా ఆడాడు అనమాట. సో తను అవుట్ అయిపోయిన రజత్ పటిదార్ వచ్చారు. రజత్ పటిదార్ కూడా 260 స్ట్రైక్ రేట్తో 3 sixes కొట్టేశాడు. సో కోహ్లీ ఒక పక్క కంటిన్యూ చేస్తున్నాడు, ఇతను ఒకసారి కంటిన్యూ చేస్తున్నాడు. సడన్గా మిడిల్లో ఒకసారి రజత్ పటిదార్, జితేష్ శర్మ కంటిన్యూస్గా అవుట్ అయ్యేసరికి కొంచెం ప్రెజర్ బిల్డ్ అయినట్టు అయింది. బట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి కోహ్లీ ఒకే ఓవర్లో మొత్తం ఫైనల్ ఓవర్లో ఫినిష్ చేస్తాడు. 15th ఓవర్లో కంటిన్యూస్గా 4 boundaries కొట్టేసి. సో ఓవరాల్గా లైక్ ఛాంపియన్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఆర్సీబీ. అండ్ కేకేఆర్ చూసుకుంటే వాళ్ళ బౌలింగ్ అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. బౌలర్స్ చూసుకుంటే అంత ఫియర్ ఫ్యాక్టింగ్ బౌలర్స్ ఎవరు లేరు వాళ్ళ సైడ్ నుంచి చూసామంటే. లైక్ వాళ్ళ సైడ్ నితీష్ కుమార్ రెడ్డి ఓపెనింగ్ స్పెల్ వేసాడు. మనం మోస్ట్లీ ఎక్స్పెక్ట్ చేయలేం. హీజ్ పార్ట్ టైం బౌలర్ కైండ్ ఆఫ్, బట్ చేశారు. జయదేవ్ ఉనాద్కర్ స్లోయర్
పిచ్చెస్లో బాగా వర్కౌట్ అవుద్ది, లైక్ చెప్పాక అలాంటి చోట. డేవిడ్ పైన్ అని వచ్చాడు, ఐపీఎల్ డెబ్యూ చేశాడు. బిగ్ బ్యాష్లో లైక్ ఆల్ టైమ్ వికెట్, ఐ మీన్ మోస్ట్ వికెట్ టేకర్ ఇన్ ది సీజన్. హర్ష్ దూబే లాస్ట్ సీజన్లో అలానే ఆడాడు. ఇషాన్ మలింగా లైక్ చాలా రన్స్ ఇచ్చేసాడు. హర్షల్ పటేల్ కూడా రన్స్ ఇచ్చేసాడు. సో కొంచెం వాళ్ళు వర్కౌట్ చేయాలి వాళ్ళ బౌలింగ్ గురించి. వాళ్ళకి ఆల్రెడీ ఇంజురీస్ చాలా అయ్యేసరికి వాళ్ళకి కూడా ప్లేయర్స్ ఎక్కువ దొరకలేదు. సో చూడాలి. బెంగళూరు అయితే బయట పేపర్లో కొంచెం బౌలింగ్ ఆఫ్ అనిపించింది, కానీ బట్ ఎగ్జిక్యూషన్ మాత్రం పర్ఫెక్ట్గా జరిగింది. భువనేశ్వర్ కానీ, శ్రేయస్ శర్మ కానీ, కృణాల్ పాండ్యా కానీ, జాకబ్ డఫీ కానీ, అభినందన్ సింగ్ కానీ కొత్తగా వచ్చాడు. ఫస్ట్ వీక్ తను రన్స్ ఇచ్చాడు కానీ ఇషాన్ కిషన్ వికెట్ తీశాడు కానీ, బట్ స్టిల్ ఇట్స్ బ్రిలియంట్ క్యాచ్. నాట్ బౌలింగ్కి బౌలర్ మనం క్రెడిట్ ఇవ్వలేం, బట్ స్టిల్ ఇట్స్ అ వికెట్ ఫర్ యూ. సో ఇది మన ఫస్ట్ మ్యాచ్ గురించి అనాలిసిస్ చూసుకుంటే. సెకండ్ మ్యాచ్ చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ చూసుకుంది. బట్ ఇక్కడ కూడా టాస్ జరిగేటప్పుడు కొంచెం కాంట్రవర్షియల్గానే జరిగింది. బట్ ఓకే, కాంట్రవర్షియల్ అంటే అలా అని కాదు కానీ, బట్ అదేదో ప్లాన్డ్గా జరిగింది అన్నట్టు కొన్ని మీమ్స్ వస్తున్నాయి. బట్ మనం అదంతా నమ్మలేం. ఇప్పుడు చాలామంది చెప్తూ ఉంటారు ఐపీఎల్ ఫేక్, లైక్ ఫిక్సింగ్ అవుతుందంట. ఎప్పుడు ఎవరైనా నమ్మకండి, అది మాత్రం నిజాలు కావు. అది కొన్ని కోట్ల జనాలు, కొన్ని కోట్ల రెవెన్యూ జరుగుతున్నప్పుడు ఇలాంటిది ఏదో స్కామ్ బయటపడిందంటే అది అంత కరెక్ట్ కాదు వాళ్ళకి కూడా. సో ఎంత బిజినెస్ వచ్చే ఒక స్పోర్ట్ని తీసుకుని వీళ్ళు ఫిక్సింగ్ చేసేది అలా ఉండదు. బట్ సమ్టైమ్స్ ఇలా కోయిన్సిడెంటల్గా జరుగుతుంటే అది మనం ఫిక్సింగ్ అనుకోలేం. సో మనం మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ స్టార్ట్ చేశారు. అజింక్య రహానే ఆడేటప్పుడు సూపర్గా ఆడాడు అసలు. ఫస్ట్ కంటిన్యూస్ లాస్ట్ సీజన్లో కూడా ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ సూపర్ స్ట్రైక్ పెడతారు, అలానే ఇక్కడ కూడా ఫస్ట్ మ్యాచ్లో భలే ఆడాడు. ఫినాలన్ ఉన్నాడు వాళ్ళలో. సిఫర్ట్ని తీసుకోలేదు వాళ్ళు. క్యామరాన్ గ్రీన్, ఫినాలన్ అండ్ డెస్సింగ్ ముజరాబాని వీళ్ళు ఫోర్ ఫారినర్స్ని తీసుకున్నారు. వీళ్ళు 4 ఫారినర్స్లో క్యామరాన్ గ్రీన్ బౌలింగ్ వేయలేదు, ఓన్లీ బ్యాటింగ్ మాత్రమే చేశాడు. జస్ట్ లైక్ ఒక 18 రన్స్ చేశాడు, 4 runs ఎక్స్పోర్ట్ అవుట్ అయిపోయాడు. తర్వాత అంగ్రిక్ రఘువంశీ లాస్ట్లో కొంచెం 50 runs చేసి కొంచెం ప్రాపర్ స్కోర్ వచ్చేలా చేశాడు. ఫస్ట్ ఓపెనర్స్ బాగా సాలిడ్ బేస్మెంట్ ఇచ్చారు కానీ, బట్ కోల్కతా అలానే కంటిన్యూ చేయలేకపోయాడు. వాంకడేల్ ఎలా అంటే ఓపెనింగ్ స్టాండ్ సూపర్గా వచ్చిందంటే ఫినిషింగ్ ప్రాపర్గా ఇచ్చేసి 250, 260 అలా తెచ్చుకోవచ్చు. బట్ ఇక్కడ ఏమైందంటే ఓపెనింగ్ సాలిడ్గా వచ్చింది, బట్ మిడిల్ ఆర్డర్ కొంచెం ప్రెజర్ ఫీల్ అయ్యేసరికి కొంచెం స్కోర్ తగ్గిపోయి 220 దగ్గర ఆగిపోయింది. ముంబై ఇండియన్స్ తెలిసిందే మనకి. రోహిత్ శర్మ మనం మోస్ట్లీ ఇలాంటి పర్ఫార్మెన్స్ రెగ్యులర్గా చూడడం రోహిత్ శర్మ నుంచి ఐపీఎల్లో. సో బట్ ఈసారి ఆడాడు ఒక రేంజ్ హిట్టింగ్, లైక్ ఈ బికేమ్ సూపర్ ఫిట్ నౌ. సో ఈ షార్ట్స్ కూడా ఫిట్గానే అనిపించాయి. చాలా సూపర్ క్లాసికల్ రోహిత్ శర్మ అని చూసాం మనం ఆ రోజు. 78 runs కొట్టాడు. రాయన్ రికల్టన్ అవుతుంది పక్క. మోస్ట్లీ దిక్కకు ఆడతాం అనుకున్నాం మనం. వాళ్ళైతే కొంచెం లైక్ షాకింగ్ ఫారినర్స్ ఎంచుకున్నారు. లైక్ మనం గజాంఫర్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మోస్ట్లీ శాండర్ కానీ జాక్స్ని పెట్టుకుంటాం అనుకున్నాం, బట్ గజాంఫర్ని పెట్టుకున్నాం. డికాక్ని అనుకున్నాం, రికాల్టన్ పెట్టుకున్నారు. సో ఇంకా మనకి రుదర్ఫోర్డ్ ఎక్స్పెక్ట్ చేసిందే మనం ఉంటానే, బౌల్ట్ ఎక్స్పెక్ట్ చేసిందే. సో ఇది ఇలా చేశారనమాట వాళ్ళు. వీళ్ళలో రోహిత్ శర్మ 78 కొట్టాడు. అండ్ సూర్యకుమార్ అదే జస్ట్ వచ్చి అలా బౌండరీస్ కొట్టేసి మళ్ళీ పెవిలియన్కి వెళ్ళిపోయాడు. సో ఓవరాల్గా ముంబై నుంచి స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. బౌలింగ్లో కూడా వాళ్ళు బుమ్రా వికెట్లు తీయకపోయినా కంట్రోల్ చేశాడు. శార్దుల్ ఠాకూర్ ఈజ్ అగైన్ లైక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఒక స్టేట్మెంట్ విన్నాను శార్దుల్ ఠాకూర్ నుంచి, లైక్ హార్దిక్ పాండ్యా అన్నట్టు, లైక్ నువ్వు ఇక్కడే చాలా ఇయర్స్ ఉండాలి ఇదే టీంలో, దిస్ ఈజ్ రైట్ టీమ్ ఫర్ యూ. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ టు సీ యూ హియర్ ఫర్ లాంగ్ టైమ్ అని చెప్పాడంట. సో అది ఆ స్టేట్మెంట్ ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఏ ప్లేయర్స్కైనా. అలానే జరిగింది అనుకుంటా. లాట్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి. ఆ వేరియేషన్స్ వల్లనే మోస్ట్లీ రన్స్ ఇచ్చేవాడు, బట్ ఆ వేరియేషన్ వల్ల ఈసారి వికెట్లు కూడా తీశాడు శార్దుల్ ఠాకూర్. సో వాళ్ళ బౌలింగ్లో శార్దుల్ ఠాకూర్ హైలైట్. అండ్ వీళ్ళ కోల్కతా బౌలింగ్లో చూసుకుంటే వైభవ్ అరోరా ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ బాగా వేసాడు, తర్వాత టూ మెనీ రన్స్ ఇచ్చేసాడు. అండ్ వరుణ్ చక్రవర్తి లైక్ వరల్డ్ కప్ నుంచి చూస్తాం చాలా అంత ఫియర్గా అనిపించట్లేదు. ప్రతి ఒక్కరూ తనని హిట్ చేయగలుగుతున్నారు. రౌండ్ ద వికెట్ వస్తాడు, ఓవర్ ద వికెట్ వస్తాడు. తనకి తన బౌలింగ్ మీద కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది ఇప్పుడు నాకు అనిపిస్తుంది. సో సునీల్ నారాయణని ఇంకొక ఓవర్ ఇవ్వాల్సింది, వాళ్ళు ఏమో 3 ఓవర్స్తో ఫినిష్ చేసేసారు. సో వాళ్ళ మేబీ కన్ఫ్యూజ్లో కౌంట్ చేయలేదేమో తెలియదు సునీల్ నారాయణకి. సో ఇది. సో ఓవరాల్గా ముంబై ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్, నాట్ టూ గుడ్ లైక్ డామినెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పలేం. ఎందుకంటే 19 ఓవర్స్ తీసుకున్నారు అది చేసిన వాళ్ళు. ఎందుకంటే ముంబై లాంటి పిచ్లో
చేసింగ్ చేసినప్పుడు 16-17 ఓవర్స్కి ఫినిష్ చేసేయచ్చు. అందులోనూ వాళ్ళ వికెట్స్ కూడా ఎక్కువ పోలేదు, 3-4 వికెట్స్ పడ్డాయి అంతే. సో ఇది నెక్స్ట్ ఆర్ఆర్ వర్సెస్ చెన్నై సిఎస్కే చూసుకుంటే సిఎస్కే టాస్ ఓడిపోయింది. బ్యాటింగ్ ఆర్ఆర్ బౌలింగ్ నిలుచుకుంది. సో సిఎస్కే బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. సో వీళ్ళు సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్లో అవుట్ అయిపోయారు. లైక్ వాళ్ళ సైడ్ రాజస్థాన్ బౌలింగ్, లైక్ వాళ్ళ బౌలింగ్ అంత బాగా ఉందా లేకపోతే వీళ్ళ బ్యాటింగ్ అంత ఫ్లాపీగా ఉందా అర్థం కాలేదు మనకు. ఎందుకంటే జోఫ్రా ఆర్చర్, నాండ్రీ బర్గర్, విజయ్ శర్మ, సందీప్ శర్మ, రవి బిష్ణాయ్, రవీంద్ర జడేజా అందరూ లైక్ ఐపీఎల్ ప్రాపర్ ప్లేయర్సే కానీ అంత ఫియర్ ఫ్యాక్టర్ బౌలర్స్ కూడా కాదు వీళ్ళు. బట్ వీళ్ళు చెన్నై బ్యాటింగ్ వల్ల వాళ్ళు చాలా స్ట్రాంగ్ అనిపించింది రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్. లైక్ ఫస్ట్లోనే అక్కడ రెయిన్ పడిందంట, సో కొంచెం మాయిస్చర్ పిచ్ మీద, సో దానివల్ల కొంచెం స్వింగ్ ఎక్కువ అయిపోయింది. సో బర్గర్, జోఫ్రా ఆర్చర్ బాగా యూజ్ చేసుకొని ఫస్ట్లోనే 3-4 వికెట్స్ పవర్ ప్లేతో తీసేశారు. తర్వాత చెన్నై సూపర్ కింగ్స్లో కూడా లైక్ సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రం ఫస్ట్గా అవుట్ అయిపోయారు. తర్వాత మాథ్యూ షాట్ అయితే అసలు తను ఎందుకున్నారో కూడా అర్థం కాలేదు, అవుట్ ఆఫ్ ఫామ్ అనిపించింది. అలాంటి వాళ్ళని ప్లేయర్స్ని ఎలా తీసుకున్నాడు ధోని థింకింగ్ అర్థం కాలేదు నాకు ఇక్కడ. తర్వాత సర్ఫరాజ్ ఖాన్ వచ్చాడు. మోస్ట్లీ వాళ్ళు ప్రశాంత్ వీర్ని తీసుకుందాం అనుకున్నారు ఇంపాక్ట్ ప్లేయర్ కింద, బట్ ప్రశాంత్ వీర్ని వికెట్ పడేసరికి వాళ్ళు సర్ఫరాజ్ ఖాన్ని దింపారు. ఫస్ట్లో వచ్చి బాగానే స్టార్ట్ చేశాడు, బట్ 15-16 రన్స్ ఏమో చేశాడు అంత, తర్వాత అవుట్ అయిపోయాడు. సో కార్తిక్ శర్మ కూడా వచ్చాడు, 1 6 కొట్టాడు. సో అనిపించింది ఒక ప్రాపర్ 6 హిట్టర్ అని, బట్ తర్వాత కూడా తిని కూడా అవుట్ అయిపోయాడు. ఓవరాల్గా లైక్ లాస్ట్లో జిమ్మీ ఓవర్ టైం కొంచెం స్లోగా ఇన్నింగ్స్ స్టడీ చేసి ఒక 127 లో స్కోర్ చేశాడు. 127 టోటల్గా. మనం ఆర్ఆర్ బ్యాటింగ్ చూసుకుంటే లైక్ నాండ్రీ బర్గర్ టోటల్గా మనకి 2 వికెట్స్ తీశాడు, 26 రన్స్ ఇచ్చాడు. అండ్ యాక్చువల్లీ ఇదే కాదు, లైక్ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తాను టెస్ట్ల మ్యాచ్లో కానీ, లిమిటెడ్ ఓవర్స్ ఫార్మాట్ కానీ తన బౌలింగ్ చాలా సూపర్గా అనిపిస్తుంది. ఎందుకు సౌత్ ఆఫ్రికా టీంలో లీడర్ అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి అంత మంచి బౌలర్స్ ఉన్నారు, టూ గుడ్ బౌలర్స్. సో వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ ఆల్సో టు పుట్ ఏ ప్లేస్ ఫర్ హిమ్. సో మనకి 15 years ఓల్డ్ వైభవ్ సూర్యవంశీ 15 balls 50 runs చేశాడు. సో ఆల్రెడీ ఐపీఎల్ ఒక రికార్డ్ సెట్ చేసి పెట్టాడు వేరే టీమ్స్కి, లైక్ వేరే బ్యాట్స్మెన్స్కి రికార్డ్ బ్రేక్ చెందినదని. సో మ్యాట్ హెన్రీ లైక్ ప్రాపర్ ప్రీమియం న్యూజిలాండ్ బౌలర్, వన్ ఆఫ్ ది బెస్ట్ బౌలర్ ఇన్ దిస్ వరల్డ్ యాక్చువల్లీ. తనని ఫస్ట్ ఓవర్ నుంచే 18 runs తీసేసుకున్నాడు. సో అలాగా వైభవ్ సూర్యవంశీ లైక్ 300 స్ట్రైక్ రేట్తో 50 కొట్టేసి అవుట్ అయిపోయాడు. యశస్వి జైస్వాల్ చాలా స్లోగా ఆడాడు, లైక్ 100 బాల్ 100 105 స్ట్రైక్ రేట్తో ఆడేసాడు. రూజర్లో వచ్చాడు, మంచిగా బౌండరీస్ ఆడాడు, మల్టిపుల్ 4 బౌండరీస్, తను అవుట్ అయిపోయాడు. సో మరీ అంత కష్టపడలేదు కానీ చాలా ఈజీగా గెలిచేసేసారు రాజస్థాన్ రాయల్స్. దీంతో వాళ్ళు నెట్ రన్ రేట్ 2 హైకి వెళ్ళిపోయింది 4కి. సిఎస్కేది 2 లో పడిపోయింది. సో సిఎస్కే హ్యాస్ టు అనలైజ్ దేర్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్. బ్యాటింగ్లో చూస్తున్నా ఫస్ట్ 3 చూసుకుంటే ఆయుష్ మాత్రే, రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ వదిలేస్తే వాళ్ళ ముగ్గురు అవుట్ అయిపోతే ఆల్రెడీ టూ మచ్ ప్రెజర్ వచ్చేస్తుంది కింద టీమ్స్కి. అంత ఎక్స్పీరియన్స్డ్ టీమ్ కూడా కాదు సిఎస్కే. లైక్ ఆల్మోస్ట్ అంతా మిడిల్ ఆర్డర్ అంతా కొంచెం చాలామంది యంగ్స్టర్స్ ఉన్నారు. కార్తిక్ శర్మ, సర్ఫరాజ్, మాథ్యూ షాట్ వీళ్ళంతా చాలా వెరీ న్యూ టు ది ఐపీఎల్. సో ఇలాంటి వాళ్ళని మిడిల్లో పెట్టుకుంటే కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి ఓపెనర్స్. సో వాళ్ళు అవుట్ అయిపోతే చాలా ప్రెజర్ పడిపోతుంది, లో స్కోర్ అయిపోతుంది. సో కొంచెం అనాలిసిస్ ప్రాపర్గా చేయాలి, లేదా డేవిడ్ బ్రేవిస్ ఎంఎస్ధోని వచ్చేంత వరకు ఫాస్ట్గా రావాలి. సో వాళ్ళు వస్తే కొంచెం స్ట్రాంగ్ అయిపోతుంది అనిపిస్తుంది. లేకపోతే మాత్రం సిఎస్కే చాలా ప్రాబ్లమ్స్ చూడాల్సి వస్తుంది. వాళ్ళ బౌలింగ్లో చూసినా లైక్ బ్యాటింగ్ పిచ్చెస్లో ఇలాంటి బౌలింగ్ చాలా బ్యాడ్ అని అనిపిస్తుంది. చూసాం ఈరోజు వైభవ్ సూర్యవంశీ 15 years ఓల్డ్ ఎలా ఆడేసాడు వాళ్ళని. తను హీజ్ అ డిఫరెంట్ ప్లేయర్ ఆల్ టుగెదర్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇది 3 మ్యాచెస్ గురించి అనాలిసిస్. మనం ఈరోజు జరిగిపోయే మ్యాచ్ గురించి రివ్యూ మాట్లాడుకుంటే పీబీకేఎస్ వర్సెస్ జీటీ మ్యాచ్. పీపీకేఎస్ ఒకటే గోల్, ఫస్ట్ ఎవర్ ఐపీఎల్ టైటిల్ గెలుద్దామని. జీటీకి సెకండ్ ఐపీఎల్ టైటిల్ గెలుద్దామని వాళ్ళ గోల్ ఈ సీజన్లో. లైక్ పీపీకేఎస్ ప్రాబబుల్ 11 చూసుకుంటే నేను ప్రియాంక్ షార్జా, ప్రెప్సిమన్ సింగ్, కూపర్ కాలనీ థర్డ్ అనుకున్నాను. లైక్ థర్డ్ ప్లేస్లో శ్రేయస్ అయ్యర్, మార్కస్ టోనీ, నెహాల్ వడేరా, శశాంక్ సింగ్, మార్కో యాన్సన్, హర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర సింగ్ చహల్, వైశాఖ్ విజయ్ కుమార్,
11 అనుకుంటున్నాను. మనకి జీటీ చూసుకుంటే శుభ్మాన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, రాషిద్ ఖాన్, కగ్గీశ్వర బుడ్డా, మొహమ్మద్ సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. సో వీళ్ళు లైక్ ప్రాబుల్ 11 అని అనుకుంటున్నాను. సో ఓవరాల్గా వీళ్ళిద్దరి మధ్య రికార్డ్స్ చూసుకుంటే పీబీకేఎస్ 3 మ్యాచెస్ గెలిచింది, జీటీ 3 మ్యాచెస్ గెలిచింది. సో ఓవరాల్గా బ్యాటింగ్ వైజ్ చూసుకుంటే, బ్యాటింగ్ పవర్ వైజ్ చూసుకుంటే పీబీకేఎస్ కొంచెం హెడ్జ్ ఉంది అనిపిస్తుంది. బౌలింగ్ చూస్తుంటే బౌలింగ్ జీటీ కొంచెం హెడ్జ్ ఉందంటే అనిపిస్తుంది కంపారిటివ్లీ పీబీకేఎస్. అండ్ పీబీకేఎస్ స్పిన్ అటాక్ జీటీకి స్పిన్ అటాక్ కంపేర్ చేస్తే పీబీకేఎస్ కొంచెం స్ట్రాంగ్ స్పిన్ అటాక్ ఉన్నట్టు కనిపిస్తుంది. అండ్ ఆల్సో పేస్ అటాక్లో అగైన్ జీటీ యాజ్ దే హ్యావ్ రబాడా, సిరాజ్, ఇషాంత్ శర్మ అండ్ ఆల్సో ప్రసిద్ధ్ కృష్ణ. అండ్ పవర్ ప్లేలో లైక్ డామినేషన్ చూసుకుంటే మోస్ట్లీ ఈ పార్ట్లో పీబీకేఎస్ అగైన్ విల్ బి టాప్. డెత్ ఓవర్స్లో చూసుకుంటే ఈవెన్ పీబీకేఎస్ హ్యాస్ ప్రాపర్ డెత్ బౌలర్స్ లైక్ హర్షదీప్ సింగ్, మార్కో యాన్సన్, వైజాగ్ విజయ్ కుమార్, అండ్ ఈవెన్ దే హ్యావ్ వెరీ గుడ్ బౌలర్స్. సో ఇట్స్ ఈవెన్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ హోమ్ అడ్వాంటేజ్ చూసుకుంటే ఖచ్చితంగా పీబీకేఎస్ఏ, దే హ్యావ్ దే హోమ్ సపోర్ట్ ఆల్సో. సో ఒక రేషియో లాగా ఇవ్వాలంటే పీబీకేఎస్ 52 అండ్ 48 జీటీ అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ మై ప్రెడిక్షన్ అబౌట్ టుడేస్ మ్యాచ్ స్క్వాడ్ అండ్ లైక్ వాట్ ఈస్ గుడ్ ఇన్ పీబీకేఎస్ అండ్ వాట్ ఈస్ గుడ్ ఇన్ జీటీ. దిస్ ఈజ్ వాట్ మై అనాలిసిస్. మీకు నా రివ్యూ కరెక్ట్ అనిపించినా రాంగ్ అనిపించినా ఇంకా కమెంట్స్లో కమెంట్ చేయండి. అలానే మై క్రికెట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ రోజు నుంచి ప్రతి మ్యాచ్ గురించి అనాలిసిస్ చేస్తాను, కంటిన్యూస్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్ టు టేక్ మై ఛానల్ ఫర్ లాంగ్ టర్మ్. సో ఇఫ్ ఐ గెట్ లాట్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఐ కమ్ లైక్ లైవ్కి వచ్చి మనం ఫ్యాన్స్తో మాట్లాడి సో కొంచెం కమ్యూనికేషన్ లైక్ విత్ అవర్ ఫ్యాన్స్, అది ఇంకా మోటివేషన్ ఇస్తుంది నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి. సో ఇంకా క్రికెట్ని ఇంకా మీకు దగ్గర ఇంకా మీకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా తీసుకురావడానికి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.